నువ్విక్కడ ఏం చేస్తున్నావు? ఎందుకు ఈ గదిలోకి వచ్చావు? నేను అసలు నీతో మాట్లాడాలనుకోవడం లేదా. నేను ఇక్కడ ఉన్నంత వరకు కూడా నువ్వు ఈ గదిలోకి రాకూడదు. ఒకవేళ నువ్వు ఇందుకోసం ఇక్కడికి రాలేదుగా, తన వైద్యానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందామని ఇది చూడ్డానికి వచ్చావా నువ్వు? అరే, తన మీద అసలు నీకు ఎలాంటి ప్రేమ లేదు కదా, మరి నువ్వెందుకు తన కోసం ఖర్చు చేయాలి? తన కోసం నువ్వు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టద్దు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో దయచేసి. ఆంటీ గారు, ప్రవీణ్ చూడు. ఆంటీ గారు ప్లీజ్ ఇలా చూడండి, నేనేం తీసుకొచ్చాను. ఆంటీ గారు దీన్ని మీ చేతు బుల్బుల్కి ఇచ్చారంటే తను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతేకాదు తను చాలా సంతోషపడుతుంది. లేదు, నువ్వే స్వయంగా నీ చేతులతో ఇవ్వు. తన భర్త చేతులతో పువ్వులు తీసుకుందంటే అప్పుడు ఇంకా ఎక్కువగా సంతోషంగా ఉంటుంది. డాక్టర్, బుల్బుల్కి స్పృహ ఎప్పుడు వస్తుంది? ఆవిడికి స్పృహ ఎప్పుడైనా రావచ్చు మిస్టర్ అభి, కానీ కాంప్లికేషన్స్ అయితే ఉంటాయి. అందుకనే మాట్లాడించడం, స్ట్రెస్ ఇవ్వడం అస్సలు చేయకూడదు. అలాగే మీరు అందరూ ఒకేసారి ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఎందుకంటే అందరినీ ఒకేసారి చూస్తే పేషెంట్ షాక్ గురయ్యే అవకాశం ఉంది. సరళ గారు, మీరు ఇంటికి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోండి. అంతవరకు నేను ఇక్కడ ఉంటాను. లేదు, బుల్బుల్కి ఇంకా స్పృహ కూడా రాలేదు. నేను వెళ్ళిన తర్వాత తనకి స్పృహ వస్తే నేను ఎక్కడికి వెళ్ళను. నేను నా కూతురు దగ్గరే ఉంటానంతే. నానమ్మ, ఇప్పుడే బుల్బుల్ తన వేళ్లు కదిపింది. తను ఇప్పుడే వేళ్లు కదిపింది అంటే తను స్పృహలోకి రాబోతుంది. ప్లీజ్ ఎవరైనా వెళ్ళి డాక్టర్ని పిలవండి. డాక్టర్, నర్స్, త్వరగా వెళ్ళి డాక్టర్ గారిని పిలవండి ప్లీజ్. బుల్బుల్, నువ్వు బానే ఉన్నావు కదా? బుల్బుల్ నెమ్మదిగా ప్లీజ్. లేవడానికి అసలు ప్రయత్నించొద్దు. నువ్వు ఇలాగే పడుకో. నీకు నొప్పిగా ఉంటుంది కదా, అందుకని నువ్వు ప్రశాంతంగా పడుకో. డాక్టర్ గారు వస్తుంటారు. డాక్టర్ గారు చూడండి, తనకి స్పృహ వచ్చింది. తను ఏదో చెప్పాలనుకుంటుంది. ఏం చెప్పాలనుకుంటుందో అర్థం కావట్లేదు. ప్లీజ్ చూడండి. ఒక నిమిషం, మీరు స్ట్రెస్ అస్సలు తీసుకోవద్దు. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఒక పేపర్ మీద రాసి చెప్పండి. ఓ మై గాడ్ ఆలియా, నువ్వు ఇలా చేయగలిగావు. ఒకవేళ నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయలేదంటే అప్పుడు అభి ప్రజ్ఞకి ఎప్పటికీ విజయ్ గురించి తెలిసే అవకాశమే ఉండదు. కానీ నువ్వైతే విజయ్ని ప్లేట్లో అలంకరించి సర్వ్ చేసేసావు అభికి. ఎదుగో అన్నయ్య అని, టేస్ట్ చెయ్యని చెప్పండి, ఇది ఎలా ఉందో నీకోసమే తెచ్చాను అన్నయ్య అని. ఓ ప్లీజ్ తను చాలు. ఒకవేళ నా ప్లేస్ లో నువ్వున్నావంటే అప్పుడు ఏం చేస్తావు? ఏదో ఒకటి చేసేదాన్ని, కానీ ఇలా మాత్రం చేసేదాన్ని కాదు. నువ్వే చూసావు కదా అన్నయ్య నాతో ఎంత బలవంతంగా చేయించాడు. నేనేం చేయను? నన్ను తనకి ఫోన్ చేయమని ఫోర్స్ చేశాడు. అప్పుడు నాకు వేరే దారి లేక ఫోన్ చేశాను. తప్పించుకోవడానికి నీ దగ్గర ఎలాంటి దారి మిగలేదు ఆలియా. కిందటిసారి అభి నేను విజయ్తో కలిసి చూసినప్పుడు నువ్వెంతో కాన్ఫిడెంట్ గా చెప్పావు కదా, నేను అన్నయ్యని చిటికలో ఫోన్లు చేసేస్తానని. అలాగే చేసావు, కానీ ఇప్పుడేమైంది? ఇప్పుడైతే నువ్వే పెద్ద ఫూల్ అయ్యావు. నా కాన్ఫిడెన్స్ అయితే ఇప్పటికీ అలాగే ఉంది. ఓకే, నేను అనుకుంటే ఇప్పుడే ఈ సమస్య నుంచి బయటపడగలను. ఎలాగోలా నేను ఆ విజయ్కి దీని గురించి చెప్పేస్తాను. వెంటనే ఫోన్ చేస్తాను దానికి. ఫోన్ స్విచ్డ్ ఆఫ్. ఇలాంటి వాళ్ళు ఫోన్ ఎత్తాలని అనుకోకపోతే అసలు ఫోన్ ఎందుకు పెట్టుకుంటారు? ఎప్పుడు అవసరం వస్తుందో అప్పుడే వీళ్ళు మనకి దొరకకుండా పోతారు. ఏమైంది? మీ ఇద్దరు మొహాలు వాడిపోయినట్టు ఎందుకున్నాయి? ఒప్పుకుంటాను, ఎప్పుడు మీ మొహాలు ఎక్స్ప్రెషన్స్ అయితే ఇలాగే ఉంటాయనుకోండి, కానీ ఏంటి విషయం? ఏం జరగలేదు రాజన్నయ్య. అనవసరంగా ఇరిటేట్ చేయొద్దు. చెప్పు. అలాగా
నువ్వే చెప్పేయచ్చు కదా, ఇందాకటి నుంచి వాగుతూనే ఉన్నావు కదా. సరే రాజుగారు, నేనే మీకు మొత్తం చెప్పేస్తాను. రాజుగారు, విషయం ఏంటంటే అభి ఆలియాని విజయ్కి ఫోన్ చేయమని చెప్పాడు. తనని కలవడానికి రమ్మన్నాడు. తనకి చెప్పలేదు, లిటరల్ గా ఫోర్స్ చేశాడు చేయమని. ఎందుకంటే విజయ్కి తెలియదు కదా ఈ ఫోన్ అభి చేయమని చెప్పాడని. తను కలవడానికి సరే అని చెప్పాడు. వెంటనే ఒప్పుకున్నాడు తను కదా. ఇప్పుడు ఇక అభి విజయ్కి మెసేజ్ చేసి తను ఎక్కడ ఎప్పుడు కలవాలనే విషయం చెప్తాడు. విజయ్ అభికి కనిపించగానే అభి విజయ్ని పట్టేసుకుంటాడు. ఆలియా, నువ్వు ఇలా ఎలా చేయగలవు? నువ్వు ఎప్పటి నుంచి నీ ఫ్రెండ్ లాగా ఆలోచిస్తున్నావు? అభి విజయ్ని పట్టుకోవడానికి వెళ్ళడం లేదు, అభి నిన్ను పట్టుకోబోతున్నాడు. ప్లీజ్ అన్నయ్య, ఇలా చూడు, హెల్ప్ చేయాలని అనుకోపోతే చెప్పే, అనవసరంగా లెక్చర్ మాత్రం ఇవ్వద్దు. నేను నీకు తప్పకుండా హెల్ప్ చేసేవాడిని, కానీ రేపు నాకు ఫ్లైట్ ఉంది. ఒక రోజు కోసం ఊరికి వెళ్తున్నాను పని మీద. అన్నింటికంటే ముందు నువ్వు విజయ్కి కాల్ చేసి తనని ఇక్కడికి రావద్దని చెప్పు. నేను ట్రై చేయలేదని నువ్వు అనుకుంటున్నావా? తన ఫోన్ కలవడం లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అయితే మీరు తన ఇంటికి వెళ్ళండి. ఎలాగలా నువ్వు అతను ఆపు. ఎందుకంటే అభి తన పట్టుకున్నాడంటే తనతో పాటు నువ్వు కూడా దొరికిపోతావు. ఇంత పొద్దున మీరేం చేస్తున్నారు? ఏ నిద్రలే కుంభకర్ణ, నిద్రలే. మనం యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధానికా? మీరింతగా వర్కౌట్ చేయడానికి మనం ఆ మర్డర్ని పట్టుకోవడానికి వెళ్తున్నాం, రావణుడిని కాదు. ఆ డెకరేటర్ ఏం రావణుడి కన్నా తక్కువ అనుకున్నావా? 2 సార్లు అతను నిన్ను చంపడానికి ట్రై చేశాడు. ఒకవేళ అతను మళ్ళీ నీ మీద దాడి చేశాడంటే నేనే కదా నేను కాపాడాల్సింది. అందుకే నేను రెడీ అవుతున్నాను, అర్థమైందా? ఒక నిమిషం ఆగండి, నన్ను అండర్ ఎస్టిమేట్ చేయకండి. స్కూల్ టైంలో అయితే నేను 100 మీటర్స్ లో ఛాంపియన్ని, అది కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఛాంపియన్వా? అది కూడా పరుగు పందెంలో. ఏం అచీవ్మెంట్ నీది అసలు? అయితే నేను అటాక్ చేయడానికి వచ్చినప్పుడు నువ్వు వెంటనే అక్కడి నుంచి పారిపోవచ్చు. మీరు ఏ విషయాన్ని కూడా ఎప్పుడు పాజిటివ్ యాంగిల్లో ఆలోచించరా? ఇలా కూడా జరగచ్చు కదా. అతను పారిపోతుంటే నేను ఫాస్ట్ గా పరిగెత్తి అతన్ని పట్టుకోవచ్చు కదా. ముందు బెడ్ మీద నుంచి దిగి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, ఆ తర్వాత పరిగెత్తుదు గాని. మళ్ళీ ఒకసారి ఆలోచించండి. ఎంతో భయంకరమైన మర్డరర్ని పట్టుకోవడానికి వెళ్తున్నారు మీరు. పోలీసులకి మనం ఇన్ఫార్మ్ చేస్తేనే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే మనం హీరోగిరిని చూపించడానికి వెళ్ళి మనం అతన్ని పట్టుకునే లోపు అతను మనల్ని పట్టుకుంటాడేమో. నువ్వేం టెన్షన్ పడకు. ఒకవేళ అతడు మనల్ని పట్టుకున్నాడంటే అప్పుడు నేను అతని దగ్గర నిన్ను వదిలేసి వస్తాను. ఎందుకంటే అతని టార్గెట్ నువ్వే కదా. ఏ విషయానికి మీరెప్పుడు తిండగా జవాబు చెప్పరనుకుంటాను. నీ ప్రశ్న ఎలా ఉంటుందో నా జవాబు కూడా అలాగే ఉంటుంది. వాడెంత ప్రమాదకరమైన మనిషి అయినా ఈరోజు నేను వాడికి బుద్ధి చెప్తాను. ఆ దెబ్బతో మళ్ళీ వాడు ఇలాంటి పనులు చేయడు. అక్కయ్య, ఎప్పుడు నయం అవుతుంది మన బుల్బుల్కి? ఎప్పుడు తనని మనం ఇంటికి తీసుకుని వెళ్తాం? తెలీదు. నాకు అసలు అర్థం కావడం లేదు డాక్టర్లు ఏం చేస్తున్నారు. అరే, అప్పుడప్పుడు ఆయన వస్తున్నారు, ఇక్కడ ఒక దాని తర్వాత ఒకటి ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోతున్నారు అంతే. బుల్బుల్కి మాత్రం నయం కావడం లేదు. నిద్రకి ఇంజెక్షన్ ఇచ్చినట్టున్నారు. ఎందుకంటే తను నిద్రపోతే ఇకప్పుడు తనకి నొప్పి తక్కువగా ఉంటుందని. ఇక ఆ తర్వాత మనం తనని ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు. చెప్పండి డాక్టర్కి, తొందరగా మన బుల్బుల్కి నయం చేసేయమని. నేనేమనుకుంటున్నానంటే, అత్తవారింటికి వెళ్ళింది అంటే తనకి పోలేడన్ని సంతోషాలు దక్కుతాయని. కానీ ఎవరి దిష్టి తగిలిందో తెలియదు.